ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మహేష్ బాబు గారి మీద ఉన్న రెస్పెక్ట్ 100 times పెరిగిపోయింది. టూ మచ్ ఎమోషన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒక హీరో అయ్యింది తమ ఫ్యాన్స్ని మీరే నా తల్లి, మీరే నా తండ్రి అన్నప్పుడు అసలు ఆ ఫీల్ వేరే ఉంది. చాలా ఎమోషనల్ అనిపించింది మహేష్ బాబు గారిని అలా చూసినప్పుడు. ఎందుకు ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మాట అన్నారు, గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఈ మధ్య కృష్ణ గారు ఆయన ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు, ప్లస్ వాళ్ళ మదర్ కూడా అంతకుముందే చనిపోయారు. కాబట్టి ఇక నుంచి మీరే నా అమ్మ, మీరే నా నాన్న అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఎప్పుడు మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయినా కానీ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి కృష్ణ గారు సినిమా బాగుంది, ఇట్లా ఉంది, అట్లా ఉందని ఫోన్ చేసి చెప్పేవారండి. ఈసారి ఆయన లేరు కాబట్టి కొంచెం బాధపడుతూ ఎమోషనల్ అయిపోయి ఆయన ఆ డైలాగ్ అన్నారు. ఆ డైలాగ్ అన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి ఈ పండగకి ఒక మంచి సినిమా చూద్దాం అని అనుకునే వాళ్ళకి ఈ సంక్రాంతికి బీభత్సమైన సినిమాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మంచి మంచి సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆ సినిమాల మధ్యన పోటీ కూడా ఉంది. కొన్ని దేవునికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్కి సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, మాస్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల గురించి ఏ సినిమా ఈ సంక్రాంతికి హిట్ కొట్టబోతుంది, ఏ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడతాను. సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఒకసారి ఈ వీడియో చూడండి. నాగార్జున గారి నా సామి రంగా అనే సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి. మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. తుక్కు రేగిపోయింది కదా, మామూలుగా లేదు. ఈ సంక్రాంతికి నా సామి రంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని ఎక్సలెంట్ ఉంది. యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ట్రైలర్స్లలో, వీడియోలలో టాప్ 3 మన తెలుగు అవ్వడం సంచలనం, అసలు మామూలు కాదు. ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. టాప్ 1 ట్రెండింగ్లో ఎన్టీఆర్ దేవరా ఫస్ట్ గ్లిమ్స్ టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. 2 days నుంచి అదే ట్రెండింగ్లో ఉంది, దుమ్ము లేచిపోతూ ఉంది. టాప్ 2 ట్రెండింగ్లో గుంటూరు కారం ట్రైలర్ ఉంది. టాప్ 3లో నా సామి రంగా అనే ట్రైలర్ నాగార్జున గారిది ఉంది. ఈ 3 ట్రైలర్స్ కూడా తుక్కు రేగొడుతున్నాయి, యూట్యూబ్ని షేక్ చేసి పడేస్తూ ఉన్నాయి. సో అందుకనేసే ఈ సంక్రాంతికి డెఫినెట్గా మనం ఈ సినిమాలు తప్పకుండా చూడాలి, సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. సో అందులో ఇంకో సినిమా ఏంటంటే హనుమాన్ సినిమా చిన్న సినిమా అయినా కానీ బీభత్సంగా కాంట్రవర్సీ అవుతూ ఉంది ఈ మధ్య కాలంలో. మన మహేష్ బాబు గారికి అండ్ హనుమాన్ ఈ 2 సినిమాలకి గుంటూరు కారం హనుమాన్ యాక్చువల్గా హనుమాన్ సినిమాకి ఈ రెండింటి మధ్యన కాంట్రవర్సీ బీభత్సంగా నడుస్తూ ఉంది. దిల్ రాజు గారు ఈ మధ్య కాలంలో కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, ఆయన నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉన్నారని. ఈ 2 సినిమాలకే మెయిన్గా పోటీ ఉంది. నాసామి రంగా అనే సినిమా 14th వస్తూ ఉంది, 13th ఇంకో సైంధవ్ అనే వెంకటేష్ గారి సినిమా వస్తూ ఉంది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ పడేసే సినిమాలు ఉన్నాయి. కానీ 12th రోజే 2 సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి, హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం. ఈ 2 సినిమాలకే బీభత్సమైన పోటీ ఉంది, అందుకే ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంది. సో ఈ 2 సినిమాలలో ఏ సినిమా హిట్ కొట్టబోతుంది, ఏ సినిమా సంక్రాంతి పందెం కొడిగా నిలవబోతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ట్రైలర్ చూస్తే 2 ట్రైలర్స్ కూడా తిక్క రేగిపోతున్నాయి, మామూలుగా లేవు అసలు. ఆ రేంజ్లో ఒకవైపు మహేష్ బాబు గారేమో తల్లి, ఆ ఫ్యామిలీ సెంటిమెంటు ప్లస్ ఊర మాస్ స్టెప్పులతో ఊర మాస్గా ఆయన ఆ ఫైట్స్ కానీ ఆ సీన్స్ కానీ మహేష్ బాబు గారిని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు అన్నట్టుగా ఆయన లుక్స్ వైజ్ కానీ ఆయన డైలాగ్ వైజ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ప్లస్ అక్కడ సైడ్ చూస్తేనేమో దేవుడితో నడుస్తున్న సినిమా, దేవుడే నడిపిస్తున్న సినిమా అన్నట్టుగా హనుమాన్ సినిమా నడుస్తూ ఉంది. హనుమాన్ సినిమా అనేది దేవుని సినిమా కాదు, హనుమంతుని సినిమా కాదని ఆయన డైరెక్టర్ ఒక మాట చెప్పారు. ఆ మాట చూడండి ఒకసారి, ఆ వీడియో చూడండి. హనుమంతుల వారి సినిమా కాదండి, హనుమంతుల వారి కథ కాదు. సో మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి శక్తులు వస్తే అతను ఏం చేయగలుగుతాడు, ఒక ధర్మం కోసం ఎలా పోరాడతాడు అనే కథ ఇది. ఈ సినిమా అనేది దేవుని సినిమా కాదు కానీ హనుమంతుడే నడిపిస్తున్న సినిమా. హనుమంతుని శక్తులు ఒక వ్యక్తికి వస్తే ధర్మం కోసం ఎట్లా పోరాడతాడు, వాళ్ళతో యుద్ధం ఎలా చేశాడు అన్న దాని గురించి, సమాజంలో సాంఘిక శక్తులకు ఎలా ఎదురెళ్ళి ఆయన ధర్మం కోసం ధర్మాన్ని ఎలా రక్షించాడు అనేదే ఈ హనుమాన్ సినిమా అనేది. కానీ హనుమాన్ ట్రైలర్ చూస్తే ఆ ట్రైలర్ మొత్తం కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్సలెంట్ గ్రాఫిక్ విజువల్స్ మాత్రం వండర్గా ఉన్నాయి. బాహుబలి సినిమాలో మనం ఎలాంటి విజువల్స్ అయితే చూసామో అంతకు మించిన విజువల్స్ లాగా అనిపించింది కొన్ని సీన్స్ అయితే. ఈ సినిమా 8 to 9 లాంగ్వేజెస్లో ఇండియా వైడ్గా పాన్ ఇండియా లాగా రిలీజ్ అవుతూ ఉంది.
కానీ హిందీలో ఈ సినిమాకు బీభత్సమైన మార్కెట్ వచ్చేలాగా ఉంది. ఎందుకంటే అక్కడ రామమందిరం 22వ తారీఖు అక్కడ ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. ప్లస్ ఈ టైంలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ లాగా ఉంది. ఈ సినిమా ఒక దేశంలోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వబోతుంది అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా అనిపించింది. లాస్ట్లో ఆ మంచుని మొత్తం చీల్చుకుంటూ హనుమంతుల వారు బయటకు వచ్చే ఒక సీన్ ఉంది. అది చిరంజీవి గారి ఐస్ లాగా ఉన్నాయి, మెగాస్టార్ గారి ఐస్ లాగా ఉన్నాయని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. బాగుంది, మంచిగా అనిపించింది. చిరంజీవి గారే ఉన్నారా, ఆయన ఫేస్లోనే హనుమంతుల వారిని డిజైన్ చేశారా అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంది హనుమాన్ సినిమా కూడా. అండ్ గుంటూరు కారం విషయానికి వస్తేనేమో ఇక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మాస్ లుక్ తోటి మహేష్ బాబు గారు అంటేనే బీభత్సమైన ఒక ఇదిలోకి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంటుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ ఉంటుంది ఏ సినిమా రిలీజ్ అయినా కానీ. త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, మన కలేజా ఇలాంటి సినిమాలు ఎక్సలెంట్ సినిమాలు వచ్చాయి. పంచ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. రెండు సినిమాలు కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 సినిమాలలో ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే నాకు తెలిసి అయితే 2 సినిమాలు కూడా బీభత్సమైన బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతాయి. మనం ఏ సినిమా చూడాలి ఫస్ట్? ఈ 2 సినిమాలు ఉన్నాయి కదా, మరి 2 సినిమాలలో ఏ సినిమా చూడాలంటే ఒకే రోజు 2 సినిమాలు చూడొచ్చు, అంత పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. ఈ ఫస్ట్ షో గుంటూరు కారం చూసినా, లేదంటే ఫస్ట్ షో హనుమాన్ సినిమా చూసినా, నెక్స్ట్ షో వెంటనే మళ్ళీ వేరే సినిమా చూడొచ్చు. నా సజెషన్ అయితే 2 సినిమాలు చూడండి. 2 సినిమాలు కూడా మీకు డెఫినెట్గా నచ్చుతాయి. హనుమాన్ సినిమా అయితే మిమ్మల్ని ఒక లోకంలోకి తీసుకుపోయే సినిమాలాగా ఉంది. అండ్ గుంటూరు కారం మీకు ఒక ఫీల్ని ఇస్తుంది. సో 2 సినిమాలు కూడా అద్భుతమైన సినిమాలని నాకు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి అసలు మన తెలుగు సినిమాలు. అదే గొప్ప విషయం. ఎందుకంటే సినిమా అంటే ఏముంది, సినిమా అవసరమా అంటే సినిమాను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. దాని నుంచి ప్రతి విషయం నుంచి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకోవాలి తప్ప చెడుని మనం తీసుకోవద్దు. సో మంచిని కోరుకునే సినిమాలు కూడా చాలా వస్తూ ఉన్నాయి కాబట్టి సినిమా నుంచి కూడా మనం మంచిని నేర్చుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది మన మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. సంక్రాంతి పండుగ రోజు ఫ్యామిలీతో కలిసి సరదాగా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా ఈ 2 సినిమాలు చూడొచ్చు. నెక్స్ట్ నాసామి రంగంలో నాకు ఒక సీన్ బాగా నచ్చింది. ఆ ట్రైలర్లో ఆ రాడ్ విసిరేసినప్పుడు రౌడీ నాగార్జున గారి మీదకి ఒక రాడ్ విసిరేస్తాడు. ఆ రాడ్ని తగిలించుకొని సిగరెట్ అంటిస్తాడు. ఏం సీన్ అనిపించింది, బాగా అనిపించింది. నాసామి రంగం కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని. అండ్ సైంధవ్ అనే మూవీ వెంకటేష్ గారి మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా ఒక డిఫరెంట్ లుక్ తోటి ఓకే తన తండ్రి తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు, తన కూతురికి వచ్చిన ఒక పెద్ద డిసీజ్ నుంచి తన కూతుర్ని ఎలా రక్షించుకున్నాడు, డబ్బు కట్టలేని స్థితిలో ఉన్న ఒక తండ్రి తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు, తన కూతురికి వచ్చిన ఒక పెద్ద డిసీజ్ నుంచి, చాలా ఖర్చు అయ్యే డిసీజ్ నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సైంధవ్ సినిమా. అన్ని మాఫియా బ్యాక్డ్రాప్ అండ్ మెడికల్ మాఫియా గురించి ఉంటుంది. అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుంది ఈ సినిమా. ఈ 4 సినిమాలు కూడా బీభత్సమైన హిట్ అవ్వబోతున్నాయి సంక్రాంతికి సినిమా చూడాలి, ఒక మంచి సినిమా చూడాలి ఫ్యామిలీతో అనే వాళ్ళకి ఈ 4 సినిమాలు చూడండి, బీభత్సంగా నచ్చే ఛాన్సెస్ ఉంది. సో నాకైతే అన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్గానే అనిపించాయి. ఏ సినిమా కూడా ఇది తక్కువ ఆడుతుంది అని అయితే నాకేం అనిపించట్లేదు. అన్ని సినిమాలు కూడా ఏదో ఒక యాంగిల్లో మనకు నచ్చే ఛాన్సెస్ ఉందనే అనిపించింది. ట్రెండింగ్లోకి వెళ్ళిపోయాయి ఆ ట్రైలర్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆ ట్రైలర్స్ అన్నీ చూస్తే. హనుమాన్ ట్రైలర్ అయితే బీభత్సంగా ఉంది. అండ్ గుంటూరు కారం ట్రైలర్ కూడా మస్తుంది. సో అన్ని సినిమాలు చూడండి సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.